కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, ఈ కృపలోనే పరవశించనా, ఈ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన ఈవెనలైనాయే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన ఈవెనలైనాయే. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురులర పరిశుద్ధ గ్రంథంలో 72వ కీర్తన 7వ చరణాన్ని ఈ పూట కాసేపు మనం ధ్యానిద్దాం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. ఈ వాక్యంలో మనం గమనించవలసింది నీతిమంతులు వర్ధిల్లుదురు, మరొక మాట క్షేమాభివృద్ధి కలుగును. మరి ముఖ్యముగా క్షేమాభివృద్ధి అనే విషయాన్ని కూడా 2 భాగాలుగా మనం ధ్యానించాలి. ఎందుకంటే అభివృద్ధి వేరు, క్షేమాభివృద్ధి వేరండి. వేరు అంటే అందులో ఉన్న అనుభవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొంతమంది అభివృద్ధి చెందుతారు వ్యాపారాలలో, చేతి పనులలో, కుటుంబాలలో. కానీ వారి నోట మనం వినే మాట ఏంటంటే క్షేమము లేదండి అని చెప్తారు. అభివృద్ధి చెందడం వాస్తవమే, కానీ ఆ అభివృద్ధిలో క్షేమముగా బ్రతకగలుగుతున్నారా అని అడిగితే చాలామంది దగ్గర మనకు సమాధానం రాదండి. నిజమే, అభివృద్ధి చెందడం వాస్తవమే, కానీ ఆ అభివృద్ధిలో క్షేమము కూడా ఉండాలండి. మనం ఎంత అభివృద్ధి చెందినా ఆ అభివృద్ధితో కూడా క్షేమము కూడా మనకు కలగాలి. అప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దైవజనుడైన యోహాను కూడా అంటాడు, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థించుచున్నాను, కోరుకొనుచున్నాను అన్నాడు. అన్ని విషయాలలో వర్ధిల్లి క్షేమము కలిగి సౌఖ్యంగా ఉండాలండి. సౌఖ్యము లేని అభివృద్ధి, క్షేమము లేని అభివృద్ధి దేనికండి? అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు, అంటే అంతము వరకు కూడా వాళ్ళు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటారంటండి. క్షేమాభివృద్ధి, క్షేమము ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది, సౌఖ్యంగా బ్రతుకుతారట ఈ నీతిమంతులు. నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి బ్రతుకు ఇది ఈ క్షేమాభివృద్ధి కలిగిన అనుభవాలు ఈ రోజున మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఆర్థికంగా, కుటుంబ పరంగా, వ్యవసాయ పరంగా, చేతి పనుల మూలాన నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటూ క్షేమము లేని బ్రతుకుతున్నామా అనేది గుర్తించుకోవాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుకోవాలి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ క్షేమాభివృద్ధి కలిగే ఈ అనుభవాలు ఎవరికి ప్రాప్తిస్తాయి అనంటే చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం చక్కటి అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. పురులారా చూడండి, ఇక్కడ వృద్ధి నొందుదురు. ఎవరిళ్ళు? 16వ వాక్యం మొదటి మాటలను మనం చదువుతామండి. నా జనులు అంటే వీళ్ళు దేవుని జనులు. ఏంటండి అలాగ ప్రత్యేకిస్తున్నారు అని అనుకుంటారేమో. లోక జనులు వేరండి, దేవుని జనులు వేరండి, దేవుని ప్రజలు వేరండి. లోక జనులు లోకాన్ని అనుసరిస్తారు, లోక జనులు లోక సాంప్రదాయాలను అనుసరిస్తారు. దేవుని ప్రజలు ఆయనను అనుసరిస్తారు, ఆయనను వెంబడిస్తారు. అంటే ఆయన సొంతమైన ప్రజలు, ఆయనకు సొంతమైన ప్రజలు. ఒక్క మాట, మరి మనం ఎవరికి సొంతం? లోకానికి సొంతమా? ప్రభువుకు సొంతమా? మనం లోకాన్ని వెంబడిస్తూ లోకజనుల వల్లే ఉన్నామా? ప్రభువును వెంబడిస్తూ
ఆయన ప్రజలుగా ఉన్నామా అనేది మన అంతరంగానికి తెలుసు, దేవునికి తెలుసు. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చెందుతూ, క్షేమాభివృద్ధి చెందుతూ, వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి అని అనుకుంటే మనం ఆయనకు సొంతమైన ప్రజలుగా, ఆయన రక్తము చేత కడగబడి, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడి, ఆయన సన్నిధిలో దీనులమై వినయ విధేయతలతో ఆయన సముఖములో ఆయన కనుచూపుల పరిధిలో బ్రతుకుతున్నామా, లేక ఆయనకు దూరమై లోకజనులుగా బ్రతుకుతున్నామా? నేను అనకూడదు, ఒకవేళ మీకు బాధ కలుగుతుందేమో, కానీ కొంతమంది క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగి కూడా లోకజనుల వలె ప్రవర్తిస్తారండి. లోకంలో ఉన్న ప్రజలు అంటే లోకానుసారంగా బ్రతికే ప్రజలకును వీళ్ళకి ఎలాంటి వ్యత్యాసం కనిపించదండి. నా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మీకు బాధ కలుగుతుందేమో, కొందరు కుటుంబాల్లోకి వెళితే లోకాన్ని వాళ్ళ ఇళ్ళలో చూడొచ్చండి, లోక పరిస్థితుల్ని వాళ్ళ కుటుంబాల్లో మనం చూడొచ్చండి. అలా కాదు. ఎవరైతే ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయనకు ప్రజలుగా ఉంటారో, ఆయనకు జనముగా ఉంటారో వారు అభివృద్ధి చెందుతారు, క్షేమము కలుగుతుంది. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరని వాక్యం చెప్తుంది. నా జనులు నా ఉపకారమును తెలుసుకొని వారు హర్షిస్తారు, ఆనందిస్తారని వాక్యం చెప్తుంది. ఆయన జనులకు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఎన్నో ఎన్నో. ఆ అభివృద్ధిలో క్షేమము కలిగి సౌఖ్యంగా బ్రతకగలుగుతారు. కనుక ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసింది, మనం లోకజనులమా లేక ఆయన ప్రజలమా? ఒకవేళ ఇంతవరకు లోకజనులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు పాదాలు పట్టుకుందాము, ఆయనకు సొంతమై ఉండేటట్లు సమర్పించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. గనుక తీర్మానంతో ప్రభు సన్నిధిలో తల ఉంచి ప్రార్థన చేసుకుందాము. మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుందాం. తలలు ఉంచండి, ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నీవు మహోన్నతుడవైన దేవుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. క్షేమాభివృద్ధి పొందుతూ మేము మీ కొరకు సాక్షిగా నిలిచి సౌఖ్యముగా ఉండుటకు ప్రభువా మరొక్కసారి మీరు వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలబెట్టారు. అందుకు వందనాలు. నీతిమంతులు క్షేమాభివృద్ధిని అందుతారని, నీ ప్రజలైన వారు క్షేమాభివృద్ధిని అందుతూ సౌఖ్యంగా బ్రతుకుతారని మీ లేఖనాలలో నుంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మేము బ్రతుకుటకు మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. మా చేతిని పట్టుకొని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.